మహాశివరాత్రిని ఎప్పుడు ఎలా జరుపుకోవాలనే విషయాలను సంక్షిప్తంగా తెలుసుకుందాము. ఈ సంవత్సరం మార్చి 8 శుక్రవారం మన మహాశివరాత్రిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అనేది ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో వ్యాపించి ఉంటుందో ఆ సమయాన్ని మనం లింగోద్భవ కాలంగా చెప్తారు. పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన ఆ మహోన్నతమైన కాలాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఇప్పుడు ఈ సమయం అనేది మనకి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన సమయం అది. కాబట్టి మహాశివరాత్రిని గొప్పగా ఆ రోజు జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శుక్రవారం తెల్లవారని అందరూ కూడా స్నానాలు ఆచరించి అక్కడి నుంచే సాత్విక ఆహారం తీసుకుంటూ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ప్రదోష సమయం తర్వాత చతుర్దశి తిథి అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి అందరూ కూడా అభిషేకాలు చేసుకునే వాళ్ళు, అర్చనలు చేసుకునే వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో జాగరణలో ఉండేలా చూసుకోండి.